కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనను మోడీ 10 ఏళ్ల పాలనను పోల్చుకుని ఓటేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో దేశమంతటా ఉగ్రవాదులు రెచ్చిపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోడీ వచ్చాక ఉగ్రవాదులు తోకలు కత్తిరించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ను ఏకాకిని చేశామన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014 ముందు ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా బాంబు పేలుళ్లు, ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏసే కార్యక్రమాలు, ఎక్కడ చూసినా పోలీసుల మీద దాడులు, దేవాలయాల దాడులు, ట్రైన్లు బాంబులు పెట్టడము, రోడ్ల మీద బాంబులు పెట్టడము, ఆఫీసుల దగ్గర బాంబులు పెట్టడము, దేవాలయాల బాంబులు పెట్టడము, పోలీసులను చంపడము, సివిలియన్స్ చంపడము, ఇది బతకనాలు జరగడము, కర్ఫ్యూలు ఉండడము, అది విపరీతంగా కాంగ్రెస్ టైంలో 10 సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగింది. కానీ ఇదంతా చెప్పడం లేదు. ఆ 10 ఇయర్స్ ఈ 10 ఇయర్స్ మాత్రమే చూసుకోండి. ఆ 10 ఇయర్స్ ఏ రకంగా పరిపాలన, జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. కాబట్టి అప్పుడు అవినీతి ఏ రకంగా ఉండింది, ఉగ్రవాద కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, దేశ గౌరవం ఏ రకంగా ఉంటుంది, దేశంలో ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది, దేశంలో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది, దేశ సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏ రకంగా ఉంది. 2010 తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్లో ఎన్నికల ప్రచారం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరు ఓటేయాలని కోరారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎంత ఉందో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్న విషయం ప్రజలు గమనించాలన్నారు. అందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పైలి మతదాన్ బాద్మే జల్పాలని టిఫిన్, ముందు ఓటు వేసినాక తర్వాత టిఫిన్ చేయాలి. ఆ రకంగా అన్ని రకాలుగా అది లాభం జరుగుతుంది. ఎందుకంటే మన ఓట్లు అనేటువంటి ముందు పడాలి. అందరికంటే 2 లాభాలు ఉంటాయి. మన ఓట్లు పోలైతే మిగతా ఓట్ల గురించి మనం ఆలోచించవచ్చు. చాలా మంది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో 100 మంది ఉంటే 40 మంది కూడా పోలింగ్ బూత్కి వస్తారు. కరెంటు కట్ అవుతుంది, మళ్ళీ విమర్శిస్తారు. విమర్శించేటువంటి ఎంత హక్కు ఉందో